నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మెయిన్ లీడ్స్గా, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా వచ్చింది. అయితే మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఒక ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ మళ్ళీ తనకి మంచి హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఇది చేసేసరికి దీని మీద కూడా అలాంటి ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ఏమైంది, ఎలా ఉందంటారు? అంటే ఫ్యామిలీ స్టార్ సినిమాలో స్టార్ ఉన్నాడు విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ లేదు. అది సమస్య ఆ సినిమాలో. ఓకే. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం కూడా ఒక సమస్య. అంటే విజయ్ దేవరకొండ బాగా యాక్ట్ చేస్తాడు, అందులో నో డౌట్. మృణాల్ ఠాకూర్ గారు సీతారామంలో అద్భుతంగా యాక్ట్ చేశారు కాబట్టి ఆమె ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కాంబినేషను. ఒకటి గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ గారు ఉండడము, ఇదంతా కూడా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. సరే, ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఈ సినిమా ఉందా లేదా అంటే లేదనే చెప్పాలి. లేదని ఎందుకు చెప్పాల్సి అంటే ఒక్కొక్కసారి ఏదో మనము టీవీ సీరియల్ చూస్తున్నాం అనే డౌట్ కూడా వస్తుంది కొన్ని సన్నివేశాలు. ఓకే, స్లోగా ఉందా? వెరీ స్లోగా ఉన్నా కూడా సినిమాలో కథలో విషయం ఉంటే స్లోగా ఉన్న మెల్లిగా ఎక్కుతుంది జనానికి. కానీ కథలో ఎప్పుడైతే విషయం లేకుండా పోతుందో అంటే మనకి ఎప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ అనేటివి ఏమంటే అది యూనివర్సల్ సబ్జెక్ట్. అది ఫ్యామిలీ ఎమోషన్స్ని ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా అది. మన తెలుగు సినిమాలు మొదలైనప్పటి నుంచి మన భారతదేశపు సినిమాల్లోనే ఫ్యామిలీ ఎమోషన్ అనేది వెరీ సక్సెస్ఫుల్ ఫార్ములా. అది మీకు 60స్లో వచ్చిన కలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమా కానీ, 67లో వచ్చిన ఉమ్మడి కుటుంబం కానీ, 80స్లో వచ్చిన చిరంజీవి గారి సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి. కేవలం ఆయన స్టార్ హీరో అయినప్పటికీ ఫైటింగ్లు ఇవన్నీ పక్కన పెడితే, విలన్ని ఎదుర్కోవడం ఇవన్నీ పక్కన పెడితే, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆధారంగా సూపర్ హిట్ అయిన చిరంజీవి గారి సినిమాలు చాలా ఉన్నాయి. మీకు విజేత కానీ, బిగ్ బాస్ కానీ, తర్వాత గ్యాంగ్ లీడర్ కానీ, ఇవన్నీ కూడా ఏ ఫ్యామిలీలో అయినా ఏముంటుంది, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా ఉంటారు. వీళ్ళల్లో చిన్నవాడైన తమ్ముడు జనరల్గా హీరో ఉంటాడు. ఏ సినిమాలో చూసినా అదే ఉంటుంది. ఆ హీరో ఆ కుటుంబంలో వచ్చే సమస్యలు సంఘర్షణలను ఎలా పరిష్కరించి మళ్ళీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసి అలా దగ్గరికి తీసుకుంటాడు అనేదే కథ. ఎక్కడైనా ఈ సినిమాలో కూడా కథ అదే. కాకపోతే సమస్య ఎక్కడ ఉందంటే సమస్య లేకపోవడమే సమస్య. అసలు పెద్ద సమస్య లేదు అంటారు. అంటే ఒక సంఘర్షణ ఉండాలి, హీరోకి ఒక సంఘర్షణ ఉండాలి. ఆ సంఘర్షణ నుంచి తన కుటుంబాన్ని ఎలా ప్రొటెక్ట్ చేశాడు, ఎలా బయటికి తీసుకొచ్చాడు అనే దాని మీద కథ ఉండి లవ్ ట్రాక్ అనేది యాడ్ అయితే ఒక లెక్క. దీంట్లో ఇది ఫ్యామిలీ కథో తెలియదు, వాళ్ళిద్దరు లవ్ స్టోరీనో తెలియదు. సార్, దిల్ రాజు గారు చెప్పారు ఇది 30% మాత్రమే ఫ్యామిలీ, మిగతా 70% లవ్ అని చెప్పారు. అవును, లవ్ అయినప్పుడు ఆ లవ్ కూడా ఫ్యామిలీతో ముడిపడి ఉండి ఇతను ఏదో అపార్థాలు చేసుకోవడానికంటే ఆ గీత గోవిందం అనేది పదే పదే మనకు గుర్తుకు రాకూడదు. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు సెకండ్ హాఫ్లో మనకి గీత గోవిందమే మళ్ళీ చూస్తున్నామని డౌట్ కూడా వస్తుంది. అంటే మారింది, హీరోయిన్ మారింది కానీ హీరో అతనే. అపార్థాలు, ఊరికే అపార్థాలు అనమాట. ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి అపార్థాలు. అంటే హీరో క్యారెక్టర్ మౌల్డింగ్ చేసే విధానం ఉంటుంది. అంటే ఒక సమస్య వస్తే ఆయన ఎలా పరిష్కరిస్తాడు, ఎలా దాన్ని ఎదుర్కొంటాడు అనేది ఉంటుంది కదా. ఆ ఎదుర్కోవడంలో అతని క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమై చావదు. అది సమస్య ఆ సినిమాలో. వాళ్ళిద్దరూ ఎందుకు చిన్న చిన్న విషయాలకే అపార్థం చేసుకుంటూ ఉంటారో. ఈవెన్ మొన్న ఈ మధ్య వచ్చిన నాని సినిమా మధ్యతరగతి ఎంసీఏ అని వచ్చింది చూడండి, దాంట్లో కూడా ఆయన తన వదినని కాపాడుకోవడానికి ఒక మామూలు మధ్యతరగతి యువకుడు ఎలా ప్రయత్నం చేస్తాడు ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అనే కథ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఏదో సంఘర్షణ వచ్చినట్టు అనిపిస్తుంది కథలో, మళ్ళీ అది ఏదో ఒక ఫైటింగ్తో ముగిసిపోతూ ఉంటుంది. ఒక సంఘర్షణ ఏదో చిన్న, అవి కూడా ఎంత చిన్న సంఘర్షణలు అంటే ఎవరో దారిన పోయే వాళ్ళ స్థలాన్ని ఈయన సెటిల్మెంట్ చేయడము. అంటే ఇతని క్యారెక్టర్కి విరుద్ధమైన విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయన ఎలా చూపిస్తారు ఈ క్యారెక్టర్ని? ఒక మధ్యతరగతి కుర్రాడు తన ఇద్దరు అన్నలు, ఇద్దరు వదినలు, వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఒక బామ్మ వీళ్ళంతా కలిసి ఒక 8-9 మంది ఉన్న కుటుంబాన్ని తాను ఒక్కడే ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళందరి కోసము ఇతను క్యూలో పరిగెత్తి ఆనియన్స్ చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. పెట్రోల్ కూడా, 1 లీటర్ పెట్రోల్ పోయించుకోవడానికి కూడా ఇష్టపడడు. ఎందుకంటే బడ్జెట్, ఆ బడ్జెట్లో ఆధారంగా ఆయన జీవిస్తూ ఉంటాడు. ఎందుకు జీవిస్తూ ఉంటాడంటే ఆ ఫ్యామిలీని కాపాడుకోవడము, ఆ ఫ్యామిలీ ఇబ్బందులు రాకుండా చేయడము అనేది చెప్తారు. అది చెప్పిన తర్వాత ఆ కథ ఎటెటో పోతుంది. మళ్ళీ ఎటెటో పోయి
హీరోయిన్ ఎంట్రీ వస్తుంది. హీరోయిన్ ఏదో రీసెర్చ్ స్కాలర్ అయిన తర్వాత ఆమె ఏదో మధ్యతరగతి దీని మీద ఏదో రీసెర్చ్ చేస్తుంటే అదంతా ఏదో ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం స్పాయిలర్ చేయకూడదు కథని. కానీ ఇదంతా మనకి ఏదో రెడిక్యులస్గా అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా కూడా గీత గోవిందంలో ఏమిటంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. తెలుసో తెలియకో అతను అమ్మాయిని ముద్దు పెట్టుకునే పరిస్థితి రావడం వల్ల, అమ్మాయి ఇతన్ని అపార్థం చేసుకోవడం వల్ల ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా కథ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. అందుకు అది కామెడీ కానీ, ఎమోషన్ కానీ, లవ్ కానీ అది పండింది. దీంట్లో ఏమిటంటే వీళ్ళ సమస్య ఏందో మనకు అర్థం కాదు. అతను అమ్మాయిని లవ్ చేస్తున్నట్టే ఉంటాడు, కాసేపు లవ్ చేయనట్టు ఉంటాడు. ఆ అమ్మాయి కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉందా, నార్మల్గా ఉందో తెలియదు మనకి. మధ్యలో ఎవరో కథతో సంబంధం లేనటువంటి విలన్లు ఎవరో వస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో విలన్లు వచ్చి వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళని చావగొడుతూ ఉంటాడు. అంటే ఫైటింగ్ల కోసము కొన్ని సన్నివేశాలని, సంఘటనలు క్రియేట్ చేయము. అంటే కథతో పాటు ట్రావెల్ చేయాలి అవి. అంటే స్టార్డమ్ ఉన్న హీరో కాబట్టి, స్టార్డమ్ ఉన్న హీరోనైనా ఈ రోజుల్లో తిప్పి కొడతారు జనాలు. ఎందుకంటే మీ ఫైటింగ్ల కోసము వీటి కోసము సినిమాలకి రారు. ఫైటింగ్లు అనేటివి ఒక అదనపు ఆకర్షణ అంతే. కథలో భాగంగా ఫైటింగ్లు ఉండాల్సిందే. కానీ నువ్వు ఫైటింగ్లు పెట్టాలి అనుకున్నప్పుడు అంత బలమైన విలన్ ఉండాలి. బలమైన విలన్ని ఒకడిని తీసుకొచ్చావంటే వాడిని ఎదుర్కోవడానికి హీరో ఏమైనా చేస్తాడు, ఎవరినైనా కొడతాడు, ఎంత దూరమైనా పోతాడు అంటే అప్పుడు జనం కన్విన్స్ అవుతారు. ఎవరో దారిని పోయే వాళ్ళందరినీ వాడు ఏదో ఒక సీన్లో వస్తాడు, దెబ్బలు తింటాడు, పోతాడు, ఒక సీన్లో వస్తాడు, దెబ్బలు తింటాడు, పోతాడు. ఇదంతా అంటే అతని కథని ఎలాబొరేట్ చేసే అవకాశం ఉంది అక్కడ. కానీ అక్కడ ఏమైపోయిందంటే హీరోయిన్లు మాత్రమే కథను మోయడం వల్ల ఆ సినిమాకి సమస్య కూర్చుంది. ఎందుకంటే అన్నలు ఉన్నారు, వదినలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఆ సినిమాలో. కృష్ణవంశీ సినిమాలో ఉన్నంతమంది ఉన్నారు. ఉన్నా కూడా వాళ్ళకి ఎవరికి క్యారెక్టర్ లేదు. వాళ్ళ క్యారెక్టర్లు అసలు రిజిస్టర్ కూడా కావు మన మైండ్లోకి. వీళ్ళకి వీళ్ళు ఇలా లక్షణాలతో ఉంటారు. వెన్నెల కిషోర్ ఉన్నప్పటికీ కూడా ఆ కామెడీ వర్కౌట్ కాలేదు. అందుకని విజయ్ దేవరకొండకి సినిమాని మోసే అంత శక్తి ఉంది. అతన్ని 2 గంటలైనా 2.5 గంటలైనా జనం చూస్తారు, చూసే అంత పర్ఫార్మెన్స్ ఉంది అమ్మాయిలో కూడా. అయితే విషయం ఏంటంటే ఆ కథతో మనం ట్రావెల్ చేయం. మనకి ఏ ఎమోషన్ మనం కనెక్ట్ కాము. మనకి ఏదో ఒక ఎమోషన్ కనెక్ట్ కావాలి కదా. ఆ సినిమాలో ఉన్న అన్నలో, వదినలో, ఇంకొకరు ఏదో ఒక రూపంలో వస్తున్న క్యారెక్టర్ని మనం ఆ ఎమోషన్తో కనెక్ట్ అయినప్పుడు ఆ సినిమాని ఎక్కువ ఇదవుతాం. అంటే ఒక ప్రేక్షకుడిగా మనకు ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ లేకుండా మనం ఏదో చూస్తున్నాము, ఏదో టీవీ సీరియల్ చూస్తున్నాము అన్నట్టుగా ఉంటే రైటింగ్లోనే పోయింది ఆ సినిమా. ఓకే సార్, మరి అంత గీత గోవిందము అంత నమ్మకంగా ఆయనకి విజయ్ దేవరకొండకు కూడా ఆయన కెరీర్లో అర్జున్ రెడ్డి, గీత గోవిందం చెప్పుకునే హిట్స్. అవునా, సూపర్ హిట్ అది. గీత గోవిందం ఇప్పుడైనా చూడండి, ఇప్పుడు చూసినా కూడా, ఇన్నేళ్ళ తర్వాత చూసినా కూడా సినిమా బాగుంటుంది. మ్యూజికల్ హిట్ కూడా, మ్యూజికల్ హిట్. ఇట్లా కూడా పాటలు బాగున్నాయి. కానీ ఏం ప్రయోజనము? పాటలు బాగుండడం వల్ల ప్రయోజనం లేదు. ఆ పాటలు కథతో పాటు మనల్ని తీసుకెళ్తే మనకు అప్పుడు పాటలు బాగున్నాయనే ఫీల్లో ఉంటాం. సార్, ఒక మేజర్ సన్నివేశం అంటే చాలామంది అడిగారు కూడా ఆయన్ని Q&A వాటిల్లో. లైగర్ టైంలో విజయ్ దేవరకొండ తనకి యాటిట్యూడ్ విషయంగా అలాగా చాలామంది రకరకాల కామెంట్స్. కానీ ఈ సినిమా వచ్చేసరికి కొంచెం సటిల్గా కనిపించాడు అని అలాగే మాట్లాడాడు కూడా తను. కాకపోతే అది తన స్టైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే అప్పుడు బాగా దెబ్బతిన్నాను అన్న ఆ ఫీలింగ్ తనకు ఉంటుంది లోపల ఎక్కడో. ఇప్పుడు ఇది ఫ్యామిలీ స్టార్ అంటే అలాంటి స్టోరీ కాకుండా అసలు పక్క ఒక మంచి హిట్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు చేసినా కూడా మళ్ళీ ఇది ఇలా అయితే ఎలా ఉంటుంది అంటారు? ముందు ఎప్పుడు కూడా మీకు ప్లెయిన్ రోడ్డు లాగా కథ ఉండకూడదు. కథలో స్పీడ్ బ్రేకర్లు ఉండాలి, యూటర్న్లు ఉండాలి, ఘాట్ రోడ్డు ఉండాలి. ఇట్లా రకరకాలుగా ఉన్నప్పుడు మీరు ఆ కథతో పాటు ట్రావెల్ చేస్తారు. విజయ్ దేవరకొండ ఒక సాధారణమైన మధ్యతరగతి యువకుడుగా ఎంత బాగా యాక్ట్ చేసినప్పటికీ కూడా నువ్వు ఆ మధ్యతరగతి జీవితాన్ని ఏమి చూపించావు? మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు లేరు అనుకోండి. సినిమా కథలు లేక మధ్యతరగతి రావడం అనేది కష్టంగా ఉంది. సరే, ఒక మంచి కథ, మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక ఎమోషన్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆ ఎమోషన్స్ దిశగా కథ ఎక్కడికి వెళ్తుంది? కథ మొత్తం వాళ్ళిద్దరి అంటే ఫ్యామిలీతో ప్రారంభమైన కథ పోను వాళ్ళిద్దరి అపార్థాలు, గోల ఈ కథగా మారిపోతే ఎట్లా? గీత గోవిందంలో కూడా అపార్థాలు ఉంటాయి.
కానీ అపార్థాలన్నీ కూడా ఆ కథ చుట్టూ కలిసిపోయి ఉంటాయి. ఈ అపార్థాలు ఏమిటంటే వీళ్ళిద్దరు వ్యక్తిగత ఈగోలతో కూడిన అపార్థాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏమీ లేదు అపార్థం చేసుకోవడానికి, కానీ ఎందుకు ఈ గోల ఇదంతా, ఏం అంత తెగే వరకు లాగాల్సినంత ఏముంది అటు సీను, అది తెలియదు మనం. అవును, ప్రధానంగా చెప్పుకుంటే సినిమాకి ఇప్పుడు అవసరము ముఖ్యంగా గుర్తించేది ఆ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసరు. దిల్ రాజు గారికి ఏమో గుంటూరు కారంతో కూడా ఆయన కొంచెం ఏంటి నెగిటివ్ కామెంట్స్ విన్నారు. సినిమా బాగానే ఉంది, మేబీ మిక్స్డ్ టాక్ ఉండొచ్చు, ఎలా అయినా కానీ దానికి కాకపోతే ఆయన ఆ టైంలో కొంచెం సీరియస్ అవ్వడం ప్రెస్ వాళ్ళ మీద ఇది కూడా చూసాము. సరే, ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీని గురించి కూడా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి, తెలియదు. ఇది మృణాల్ ఠాకూర్కి అయితే అన్ని మంచి హిట్సే ఉన్నాయి, ఇదే కొంచెం ఏమన్నా అయితే కనుక ఇదే కొద్ది దెబ్బ. సీతారామం కథ అంతా ఆమె చుట్టూ నడుస్తుంది. ఆయన కూడా ఆమె ఎంత యాక్ట్ చేసేదానికి స్కోప్ ఉందో అంతా ఉంది ఆ సినిమాలో. సీతారామం సినిమా ఒక రకంగా ఆమె కథే, హీరో కంటే కూడా ఆమెదే ఎక్కువ ఉంటుంది సినిమా అంతా. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అసలు ఆమె రోల్ ఏమిటో ఆమెకే అర్థం కాదు. అందుకని చాలాసార్లు ఊరికే మనం ఏమంటారు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లెస్ లేకుండా ఫేస్ అలా చూస్తూ ఉంటారే, అలా చూస్తూ ఉంటుంది అట్లా. మీకు నటించే అవకాశం ఉంటే ఎంత నటులు గొప్పతనం మనకు తెలుస్తుంది. నటించే అవకాశమే లేని కథ ఉంది అనుకోండి, ఇంకేమీ తెలుస్తుంది, ఇంకేమీ తెలియదు. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండకి ఒక రకంగా ఇంకో ఫెయిల్యూరే. అయితే కనీసం ఇక మీదటైనా ఆయన కథలు ఎలాంటి కథలు ఎంచుకోవాలి అనే జాగ్రత్తతో ఉంటే మంచిది. అంటే ఏదో ఉండాలి కదా ఆ కథలో, ఉప్పు కారము సారము ఏదో ఒకటి ఉంటే జనం చూస్తారు. అవి లేని కథల్ని జనం చూడరు, ఎందుకంటే వాళ్ళు ఓటీటీలో చూసుకుందాంలే అని మూడ్లే ఉన్నారు ఇప్పుడు జనం. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా హిట్ కాంబో అనడానికి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే మొన్న ఇంతకుముందు గోపీచంద్ గారికి ఆ సినిమా ఒకటి వచ్చింది, మర్చిపోయా, బట్ దాంట్లో కూడా అలాగే హిట్ కాంబో మళ్ళీ వచ్చింది, ఆయనకి మళ్ళీ హిట్ అన్నారు. ఏమి ఉండదు, బాగా తీస్తే చూస్తారు, బాగా తీయకపోతే చూడరు, అంతే. హిట్ కాంబో అంటే మళ్ళీ వాళ్ళు తీసిన పాత సినిమాని రిపీట్ చేయమని కాదు. గీత గోవిందంలో ఏదైతే సక్సెస్ ఫార్ములా ఉందో, ఈ అపార్థాల ఫార్ములా, దాన్ని మళ్ళీ అదే ఫార్ములాని తీసి పెడితే ఎట్లా? మనకు హీరోయిన్ మారిపోయింది, దానివల్ల ఏంటి ప్రయోజనం? సార్ ఏమో మరి, అంటే కొన్ని సినిమాలు ఫస్ట్ టైం అంటే ఒక ఫ్యూ డేస్ ఒక టాక్ ఉంటుంది, తర్వాత ఇంకో టాక్ ఉంటుంది, మరి దీనికి ఏమన్నా మారితే ఏమో చూద్దాం. ఏమి మారుతుందో డౌటే, ఎందుకంటే మా నిదానంగా ఎక్కే సినిమాలు కొన్ని ఉంటాయి, కానీ దీంట్లో ఎక్కడానికి సరిపడా ఏదో ఒక అంటే జనానికి పుల్ చేసే ఒక ఎమోషన్, ఏదో బలమైన ఎమోషన్ ఏదో మిస్ అయింది ఈ సినిమా. ఆ ఎమోషనల్ లాసే ఈ సినిమాకి నష్టం. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ మూవీస్ అయినా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా విజయ్ దేవరకొండకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.